ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరం మూలా నక్షత్రం వారికి పెద్ద మార్పులు, అంతర్గత పరిశోధన మరియు ఆధ్యాత్మిక వృద్ధిని అందించేదిగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు మరియు దేవత నిరుతి. కావున ఈ సంవత్సరం మీరు జీవితంలో అనవసరమైన అంశాలను తొలగించుకుని కొత్త పునాది వేయడానికి ప్రయత్నిస్తారు. మూల అంటే వేరు లేదా మూలం. మీ దృష్టి అంతా సమస్యలకు మూల కారణాలను అన్వేషించటంపై మరియు ఆధ్యాత్మిక జీవితంపై ఉంటుంది. నక్షత్రాధిపతి కేతువు మిమ్మల్ని లోతైన జ్ఞానం మరియు పరిశోధన వైపు నడిపిస్తాడు. మీ నక్షత్రాధిపతి కేతువు ఈ సంవత్సరం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మరియు అనవసరమైన బంధాల నుండి విముక్తి వైపు ప్రోత్సహిస్తాడు. ఇది అకస్మాత్తుగా ఆసక్తికరమైన మార్పులను తీసుకువస్తుంది. మీ రాశి అధిపతి గురువు సంచారం వృత్తి మరియు ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను ఇస్తుంది. శని మీ జీవితంలో క్రమశిక్షణ మరియు నిబద్ధతను పెంచుతాడు. శ్రమకు తగిన స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. మూలా నక్షత్రం వారికి 2026 వృత్తిపరంగా పరిశోధన, బోధన మరియు నిష్కామ కర్మకు అనుకూలమైన సంవత్సరం. మీ పరిశోధన నైపుణ్యాలు మరియు దాగి ఉన్న విషయాలను తెలుసుకునే సామర్థ్యం ఈ సంవత్సరం మీకు బాగా ఉపయోగపడతాయి. బోధన, వేదాంతం, రహస్య శాస్త్రాలు, వైద్య రంగం లేదా పరిశోధన విభాగాలలో ఉన్నవారికి అద్భుతమైన సమయం. కేతువు ప్రభావం వలన మీరు మీ ఉద్యోగంలో పెద్ద మార్పు లేదా బదిలీ కోరుకునే అవకాశం ఉంది. సహోద్యోగుల పట్ల అనుమానాలు రాకుండా మీ పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పద్ధతులు మరియు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా లాభపడతారు. పాత పద్ధతులకు దూరంగా ఉండి వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. సంవత్సరం మధ్య భాగంలో స్థిరమైన లాభాలు కనిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత అవసరం. ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా అవసరం. మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, ప్రయాణాలు లేదా నివాస మార్పుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. నిరుతిదేవి ప్రభావం వలన ఆర్థిక విషయాలలో కొన్ని అనూహ్య పరిణామాలు ఎదురుకావచ్చు. పెద్ద రిస్క్ ఉన్న పెట్టుబడులకు ఈ సంవత్సరం అనుకూలం కాదు. ఆర్థిక విషయాలలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడులలో నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఆర్థికంగా దీర్ఘకాలిక భద్రత కల్పించే పథకాలపై దృష్టి పెట్టండి. గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. చట్టపరమైన మార్గంలో ప్రయత్నించిన ఫలితం ఆలస్యం కావచ్చు. ధార్మిక కార్యక్రమాలకు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. వ్యక్తిగత జీవితంలో అంతర్గత మార్పులు మరియు ఆధ్యాత్మిక అన్వేషణ అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో గందరగోళం లేదా మానసిక దూరం పెరగవచ్చు. మీ నక్షత్రాధిపతి కేతువు కావడం వలన మీరు బంధాలపై అనాసక్తి చూపిస్తారు. భాగస్వామితో ఆధ్యాత్మిక విషయాలపై లేదా జీవిత లక్ష్యాలపై చర్చలు ఉపశమనాన్ని ఇస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు ఈ సంవత్సరం ఒంటరిగా ఉండటానికి లేదా ఆత్మ పరిశోధన చేయడానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. కుటుంబంలో ప్రశాంతత కోసం శాంతి హోమాలు లేదా పూజలు నిర్వహించడం శుభకరం. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. కీళ్లు, నడుము లేదా రహస్య భాగాల సంబంధిత సమస్యలు బాధిస్తాయి. ప్రకృతితో గడపడం, ధ్యానం చేయటం మరియు సాత్విక ఆహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీరు 2026లో పూర్తి విజయాన్ని సాధించడానికి ఇప్పుడు తెలిపే జాగ్రత్తలు తప్పక పాటించాలి. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి మరియు పాత రుణాలను తీర్చడానికి కృషి చేయాలి. మీ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు అహంకారం లేదా పెద్దరికం ప్రదర్శించకుండా ఉండండి. కేతువు అనుగ్రహం కోసం శునకాలకు ఆహారం పెట్టడం, విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వలన కేతు దోషం తగ్గుతుంది. దత్తాత్రేయుడిని పూజించటం వలన గురువు మరియు కేతువుల అనుగ్రహం లభిస్తుంది. మూలా నక్షత్రం వారికి 2026 సంవత్సరం ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం, పరిశోధనలో విజయం మరియు జీవితంలో అనవసరమైన వాటిని తొలగించుకునే సంవత్సరం. కేతువు మిమ్మల్ని అంతర్ముఖులుగా చేసి గొప్ప జ్ఞానాన్ని అందిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.